గ్రామాల సమస్య మీద రేపు 3వ తేదీ నుంచి విశాఖలో మేము ఆందోళన చేయబడుతున్నాం. ఇది ధర్నాతో ప్రారంభమయ్యి అది వాళ్ళకు రెగ్యులరైజ్ చేస్తారా లేదా, గూగుల్కి మాత్రం ఇష్టానుసారం భూములు ఇస్తారు, అక్కడ నివసించేటువంటి స్థానిక ప్రజలకు ఎవరు అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈరోజు పన్ను రాయితీ పన్ను రాయితీ 2245 కోట్లు రిజిస్ట్రేషన్ ఉచితం, వాళ్ళ గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు రాకుండా పోతున్నాయి. అలాగే వడ్డీ రాయితీ ఉంది. వీటన్నిటిని కలిపితే 22,000 కోట్ల రూపాయలు వాళ్ళకి వస్తాయి. ప్రభుత్వానికి మాత్రం దీంట్లో ఏం వాటా ఉండదు. ఇక చివర దీంట్లో డేటా సెంటర్, ఇది ముఖ్యమైన అంశం ఏంటంటే డేటా సెంటర్. ఎక్కడి నుంచి వస్తుంది డేటా? భవిష్యత్తు కాదు, రేపటి నుంచి కూడా. ఈరోజు భూమి ఎంత విలువైందో అంతకన్నా విలువైంది డేటా రాజకీయాలు నడుపుతున్నారు, డేటాతో ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది, డేటాతో వ్యాపారాలు నడుస్తున్నాయి. మొత్తం డేటామయం అయిపోతుంది రాబోయే రోజుల్లో. అంతా డేటానే ఒక పెద్ద ఆస్తి. ఎవరికి డేటా మీద ఆధిపత్యం ఉంటే వాళ్ళదే పెత్తనం అన్నిట్లో.